పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా శ్రీకాకుళంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు ధర్మాన కృష్ణదాసు. తక్షణమే ఇంధన ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల తరఫున పోరాడతామన్నారు. తక్షణమే ఇంధన ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల తరఫున పోరాడతామంటోన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ ధరలకు పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం అయితే జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో జరిగింది. కృష్ణదాస్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి భారం పడే అవకాశం ఉంది? ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. ఇప్పటికే పెనుభారంతో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, అలాగే రైతాంగం, పేద వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలతో బాధపడుతుంటే దానికి మరింత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పెనుభారం ఇంకా కొత్తగా పెంచారు మరికొంత. ఈవేళ రాష్ట్రంలో ఏదైతే ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయో దానిలో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి అండగా మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల తరఫున చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈవేళ రాష్ట్రంలో మా జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అందులో జిల్లా హెడ్ క్వార్టర్ శ్రీకాకుళంలో ఈవేళ ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేపట్టి ప్రజల తరఫున పోరాడుతోంది. మరి రైతాంగం తీసుకుంటే డీజిల్ పెట్రోల్ ధరలతో ఇప్పటికే అతలాకుతలం అయిపోయింది. అలాగే చిరు వ్యాపారులు మరి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలు కూడా ప్రజలు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని చెప్పి ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు. దీనికి మరింత తోడుగా కొత్తగా మరి రెండు మూడు రోజుల నుంచి మరింత రేట్లు పెరిగి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే అధికంగా ధరలు ఉన్నాయి. మరి దీంతో ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి పెంచిన ధరలు ఇమీడియట్గా తగ్గించాలని చెప్పి సరసమైన ధరలకే పెట్రోల్ డీజిల్ అందించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాడే పార్టీ. మరి పెంచిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ప్రధానంగా ఏదైతే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దాంతోపాటు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు చిరు వ్యాపారులు కూడా ఈ పెట్రోల్ ధరలతో పెంచడం వల్ల చితికిపోతున్నారని కూడా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెబుతున్న పరిస్థితి. కెమెరా రాజు సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.